అయితే ఫ్రెండ్స్, నేను కాన్సెప్ట్ చెప్పాను, మీరు పూర్తిగా దీని మీద అర్థం చేసుకుని మీరు ఒకసారి నేను ఇచ్చిన బుక్ ఒకసారి చూసి దీంట్లో ఉన్న స్ట్రెంత్ ఒకసారి పూర్తిగా అర్థం చేసుకోండి. అంటే మనకి ఎడిటింగ్ లో వీడియోస్ సౌండ్ సిస్టమ్ మనకు తెలియదు, ఎందుకంటే ఉన్నట్టుగా చెప్పుకోవడం మన మన యొక్క అనవైతే. అంటే నేను చెప్పిన పాయింట్ లో ఏదో పాయింట్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఒకసారి రిస్క్ కవరేజ్ వస్తే ఎలా వస్తుందని చూశాను. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఫ్రెండ్స్, ఈ జీవన లక్ష్యం గురించి చెప్పుకున్నాం, మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. పూర్తిగా ఉన్నట్లయితే టర్మ్ పూర్తయినట్లు మెచ్యూరిటీ వస్తుంది అనుకున్నాను. అయితే ఏజెంట్స్ బెనిఫిట్స్ లోకి ఒకసారి వచ్చి కొత్తగా నిన్న మొన్నట్లో ఒక సర్క్యులర్ ఎల్ఐసి రిలీజ్ చేసిందండి. ఆ సర్క్యులర్ ఏంటంటే, మనకి అప్పుడే జాయిన్ అయిన వ్యక్తి నుండి 3 సంవత్సరాల లోపు వరకు ఉన్న ఏజెంట్ కి 3 లక్షల రూపాయలు గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటుందండి. అంటే ఈ 3 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ ఏజెంట్ తాలూకా కమిషన్ నుంచి రికవర్ చేస్తారు. అంటే ప్రతి నెల వచ్చి కమిషన్ లో కొద్దిగా అమౌంట్ రికవర్ చేసి 3 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తారు అప్పుడే జాయిన్ అయిన వ్యక్తులను 3 సంవత్సరాల లోపు వరకు. అంటే నిన్న వచ్చిన సర్క్యులర్ ఏంటంటే, ఏజెంట్ 69 సంవత్సరాల లోపు ఉన్న ఏజెంట్లందరికీ కూడా ఏజెంట్ దగ్గర సింగిల్ రూపాయి తీసుకోకుండా 2 లక్షల రూపాయలు ఫ్రీగా ఇన్సూరెన్స్ ఇస్తున్నారండి. దీన్ని సురక్ష యోజన అంటాం. సురక్ష యోజన స్కీమ్ కింద ఏజెంట్ కి 69 సంవత్సరాల వయసు వరకు కూడా 2 లక్షల రూపాయలు ఏ రకమైన సింగిల్ రూపాయి వసూలు చేయకుండా 2 లక్షల రూపాయలు నార్మల్ డెత్ ఇస్తున్నారు. నార్మల్ గా జరిగితే, ఒకవేళ యాక్సిడెంట్ గా జరిగితే ఇంటూ 2 4 లక్షల రూపాయలు ఇస్తారండి. అంటే ఏజెంట్ జాయిన్ అయిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం యాక్టివ్ లో ఉంటే, కనీసం ఒక్క పాలసీ చేసి అతను యాక్టివ్ లో ఉన్నట్లయితే, అంటే సంవత్సరంలో ఒక పాలసీ చేస్తే యాక్టివ్ లో ఉంటారండి. సంవత్సరానికి 6 పాలసీస్ తో పాటు 50,000 రూపాయల ప్రీమియం ఉన్నట్లయితే ఏజెంట్ యొక్క కోడ్ కొనసాగుతుంది. ఆ ఏజెంట్ కోడ్ కొనసాగించుకుంటూ ఏజెంట్ యాక్టివ్ లో ఉన్నట్లయితే ఏజెంట్ నుండి రూపాయి తీసుకోకుండా యాక్సిడెంటల్ గా అయితే 4 లక్షలు, నార్మల్ గా అయితే 2 లక్షలు ఫ్రీగా ఇస్తుందండి సురక్ష సమృద్ధి యోజన. శుభ్రంగా హ్యాట్స్ ఆఫ్ టు ఎల్ఐసి. దీన్ని ఎల్ఐసికి మన శతకోటి వందనాలు తెలుపుదాం, ఎందుకంటే ఇంతటి మహోత్తరమైన బెనిఫిట్ ఎక్కడా లేదు. ఇది నెక్స్ట్. ఇది కాకుండా 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల లోపు 3 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ అనుకున్నాం కదా. అంటే ఇది ఏంటంటే, జాయిన్ అయిన ఏజెంట్లు 3 సంవత్సరాల లోపు ఉన్న ఏజెంట్లు అందరూ గ్రూప్. ఆ గ్రూప్ లో ఉన్న ఏజెంట్స్ ఏమన్నా జరిగితే 3 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తుంది. అంటే దీనికి ప్రీమియం కట్టాలి. ప్రీమియం ఎలా కట్టాలి? మనకు వచ్చిన కమిషన్ నుంచి కొద్దిగా తగ్గించుకుంటారు. ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా కొద్దిగా తగ్గించుకుంటారు. ఒకవేళ మనం బిజినెస్ చేయలేదు అనుకోండి, మన కమిషన్ రాదు. కమిషన్ రాకపోతే ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ మనకు వర్తించదు. అప్పుడు ఏం చేస్తున్నారంటే, ప్రతి సంవత్సరం మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సరిపడా కమిషన్ రానటువంటి వాళ్ళకి లాస్ట్ లో ఏం చేస్తున్నారంటే, ఇంత అమౌంట్ కట్టేసుకుంటా అని చెప్పి టైం ఇస్తున్నారు. అంత అమౌంట్ కూడా లాస్ట్ టైం లో చాలా మంది మన ఏజెంట్స్ కట్టించడం జరిగింది. ఈ కట్టించినట్టయితే 3 లక్షల రూపాయలు వస్తుంది. అంటే ఒక వ్యక్తి 3 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తి ఏమైనా జరిగితే ఎంత వస్తుందండి? 3 లక్షలు ప్లస్ ఈ 2 లక్షలు, 5 లక్షల రూపాయలు ఫ్యామిలీకి ఇస్తారండి. అంటే సురక్ష యోజన కింద 2 లక్షలు, గ్రూప్ ఇన్సూరెన్స్ 3 లక్షలు. ఒకవేళ యాక్సిడెంట్ అయింది, దీనికి ప్రత్యేకంగా 2 లక్షలు యాడ్ అవుతుంది. అంటే 7 లక్షల రూపాయలు కేవలం ఒక ఏజెంట్ కోడ్ తీసుకుని బిజినెస్ రన్ చేస్తూ ఉన్నట్లయితే 7 లక్షల రూపాయలు ఈ కొత్త స్కీమ్ కింద రావడం జరుగుతుందండి. ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేయండి ఫ్రెండ్స్, మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే కోడ్ టెర్మినేట్ చేసుకోవద్దు. అలాగే మరొక ముఖ్యంగా, ఈ మధ్య కోడ్స్ చాలా మంది టెర్మినేషన్ జరిగింది. మన గ్రూప్ లో కూడా కొంతమంది టెర్మినేషన్ ఏజెంట్స్ ఉన్నారు. అంటే ఎంబీజీ అంటాం. ఎంబీజీ అంటే మినిమం బిజినెస్ గ్యారంటీ. ఎంబీజీ అంటే మినిమం బిజినెస్ గ్యారంటీ. మినిమం బిజినెస్ గ్యారంటీ అంటే 6 పాలసీస్ తో పాటు 6 లైఫ్స్ తో పాటు 50,000 రూపాయలు ప్రీమియం ఇవ్వనట్లయితే ఏజెన్సీ మొత్తం, అంటే ఆయన జాయిన్ అయిన దగ్గర నుంచి 9 నెలలు జాయిన్ అయ్యారు అనుకున్నాం 2003లో, 8వ నెల 2024కి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో ఆయన 6 లైఫ్స్ తో పాటు 50,000 రూపాయలు ప్రీమియం ఇవ్వకపోయినట్లయితే కోర్టు టెర్మినేట్ అవుతుంది. అటువంటి టెర్మినేట్ ఏజెంట్స్ కూడా మన దాంట్లో ఉన్నారు, మన గ్రూప్ లోనే. అయినా వాళ్ళు ఇబ్బంది పడి నిరుత్సాహపడి పని లేదు. ఇమీడియట్లీ గా కనీసం ఒక 2 పాలసీలు రెడీ చేసుకున్నట్లయితే, 2 పాలసీస్ రెడీగా పెట్టుకున్నట్లయితే వాళ్ళకి మళ్ళీ కోడ్ జనరేట్ చేయడం జరుగుతుంది, రీజనరేట్ చేయడం జరుగుతుంది. కోడ్ నెంబర్ మారిపోదు, సేమ్ కోడ్ వస్తుంది. అలాగే గతంలో ఉన్నటువంటి పాలసీల తాలూకా రెన్యువల్ కమిషన్ కూడా టోటల్ గా కలుస్తుంది. డెఫినెట్ గా ముందుకు వచ్చేయండి. మన గ్రూప్ లో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా 2 పాలసీస్ రెడీ చేసుకుని నెలకల్లోగా మీరు మన కోడ్ రీజనరేట్ చేసుకోండి. పాత రెన్యువల్ అంతా కమిషన్ పొందండి. అలాగే సురక్ష యోజన కింద 2 లక్షల రూపాయలు,
గ్రూప్ ఇన్సూరెన్స్ 3 లక్షల రూపాయలు. ఇదంతా కూడా మన 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పరిధిలో వస్తారని భావిస్తున్నాను. ఫ్రెండ్స్, మనం సమయాన్ని పాటిద్దాం, సమయాన్ని గౌరవిద్దాం, నిజాయితీగా ఉందాం, రెన్యువల్ జాగ్రత్తగా వసూలు చేసుకుందాం, ప్రతి రిసిప్ట్ లో మిగిలిన అమౌంట్ పార్టీకి ఇచ్చేద్దాం, పార్టీతో మన్నలను పొందుతాం. అలాగే మన యొక్క పురోభివృద్ధికి, మన ఫ్యామిలీ యొక్క గ్రోత్ కి అహర్నిశలో కృషి చేస్తూ సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ మీరు మీ పిల్లలు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనసారా భావిస్తూ ఫ్రెండ్స్, ఒకసారి పూర్తిగా అర్థం చేసుకుని జీవన లక్ష్య పాలసీ గురించి చెప్పాను. ఇందులో కొద్ది వివరాలు ఏమైనా ఉంటే ఇంకా నేను గ్రూప్ లో షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ విషయం ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు.